సత్యనాజర్ ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. అవునా? చూస్తూనే ఉన్నాం కానీ వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారు అన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ మరియు మిల్క్ పథకాన్ని రాజ్భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. విద్యార్థులకు పుస్తకాలు మరియు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యశస్విని రెడ్డి, కలెక్టర్ ప్రియాంక ఆలా, DEO యాదయ్య, మన్నా ట్రస్ట్ CEO లీనా జోసెఫ్, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 29 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం మరియు పాలు పథకాన్ని ప్రారంభిస్తుంది. విద్యార్థులకు దీని ద్వారా పౌష్టిక ఆహారం అందిస్తుంది. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి, విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం ద్వారా డ్రాప్ అవుట్ విద్యార్థులను బడిలోకి తీసుకురావడం, ఇతర పాఠశాలల్లోకి వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివేలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని తెలిపారు. నువ్వు ఇటు పెట్టాను. నీళ్ళ బాటలు పెట్టలే మేడం. అల్పాహారాన్ని మన దేశ నాయకులు Thank you for this. Thank you for conducting this program. We are so lucky to have this program, sir. Thank you for Telangana government. మేము చాలా లక్కీగా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మాకు తెలంగాణ గవర్నమెంట్ ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నది. మేము మార్నింగ్ కొంచెం లేట్ బ్రేక్ఫాస్ట్ వల్ల స్కూల్కి రావడం లేట్ అవుతుంది. ఇంకా మమ్మీ వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది మార్నింగే లేసి బ్రేక్ఫాస్ట్ చేయడం. కానీ ఇప్పుడు కానీ స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ తెలంగాణ. మార్నింగ్ సార్ నా పేరు సుమశ్రీ. నేను 10th క్లాస్ చదువుతున్నాను ప్రెజెంట్. ఈరోజు మాకు టిఫిన్ అనేది ఇనాగ్రేట్ చేశారు స్కూల్లో. సో మార్నింగ్ మాకు టిఫిన్ చేసి వచ్చేసరికి మాకు టైం అనేది లేట్ అవుతుంది స్కూల్కి. సో దానివల్ల చదువుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది. కొన్నిసార్లు తినకుండానే వచ్చేస్తున్నాము. సో దానివల్ల గవర్నమెంట్ దీన్ని యాక్షన్గా తీసుకొని మంచిగా మాకు ఒక అడ్వాంటేజ్ ఇచ్చినట్టుగా అనుకోవచ్చు. మంచిగా టిఫిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ వల్ల మేము అనేది మంచిగా కన్జ్యూమ్ చేస్తున్నాం. టిఫిన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. లాన్స్ నాయక్ మీనాక్షి సుందరానికి నగదు పురస్కారం అందించిన సీఎం చెన్నై. భారత ప్రభుత్వం నుంచి కీర్తి చక్ర పురస్కారాన్ని అందుకున్న తమిళనాడుకు చెందిన లాన్స్ నాయక్ తీరు.
ఏ మీనాక్షి సుందరంను తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ సత్కరించారు. తమిళనాడు ప్రభుత్వం తరపున 48 లక్షల రూపాయల చెక్కును సీఎం జోసెఫ్ విజయ్ అందజేశారు. నిలిచిపోయిన ఆర్టీఏ సేవలు లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ జారీలో తీవ్ర జాప్యం, బారులు తీరిన క్యూ లైన్. సిఎఫ్ఎస్టీ వస్తున్నాయి, ఇది వస్తున్నాయి. సిఎఫ్ఎస్టీ అని అయితే ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు సిఎఫ్ఎస్టీ ఓన్లీ లైసెన్స్ అదొకటే అవుతుంది. ఎల్ఎల్ డిఎల్ అంతే అనేది ఒకటే లేదా మొత్తం అన్ని చోట్ల తెలంగాణ హలో ఏం సేవలు? హలో సార్, ఆయన సీనియర్ సిటిజన్. ఇప్పటికి ఇది 3వసారి రావడం. చాలా ఇబ్బంది పాలవుతుంది. సర్వర్ సరిగా పనిచేయదు. మాలాంటి 70 ఏళ్ళు వృద్ధులకి రెన్యువల్కి ఇట్ ఈజ్ ఎ హెల్. చాలా డిఫికల్టీ అవుతుంది. కోఆపరేట్ చేసేవాళ్ళు లేరు. ఇప్పటికి 2 గంటలు అయింది, ఇంకా 2 గంటల దాకా పనిచేయదు అంటున్నారు. వీ డోంట్ నో అవర్ ఫేట్. కొద్ది
ఇది చేసి అట్లీస్ట్ మాలాంటి వృద్ధులకి ఆన్లైన్ చేస్తే మాకు ఈ తిప్పలు ఉండేది. ఇదివరకు ఆన్లైన్ ఉండేది, ఇప్పుడు అది తీసేశారు. ఐఎమ్ కమింగ్, చాలా దూరం నుంచి వస్తాం. ఇక ఎండల్లో ఇక్కడ నుంచుని ఇంతసేపు మాకు ఓపిక ఉండట్లేదు. అండ్ వీఆర్ ఆల్సో అవర్ హెల్త్ ఆల్సో బాగాలేదు. అయినా కూడా వచ్చి ఇది 3వ సారి రావడం కాబట్టి అలా కూర్చుండిపోయాం. అది సర్వర్ ఇవాళ పనిచేయట్లేదు. ముందు నాకు డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చేశారు, ఒక స్లాట్ వెళ్ళిపోయింది, మళ్ళీ 2వ స్లాట్ తీసుకోమన్నారు. 2వ స్లాట్ తీసుకున్నాక ఇవాళ డేటు, అది కూడా దొరకకపోతే మళ్ళీ 3వ సారి ముచ్చటగా తీసుకోవాలి. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ 70 years వాళ్ళకి ఏదన్నా వాళ్ళు ఏర్పాటు చేసి ఆన్లైన్లోనే ఇష్యూ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఆర్టీఓ లైసెన్స్ రెన్యువల్ గురించి అని వచ్చాను. యాక్చువల్గా సర్వర్ పనిచేయటం మూలాన ఇంతవరకు నేను 1.5 hour నుంచి క్యూలో నిలబడి ఉన్నాను, కానీ ఇంతవరకు సర్వర్ లేక మేము మా వర్క్ కంప్లీట్ కావట్లేదు. ఈ సర్వర్ ఇలా ప్రాబ్లం అవుతే కస్టమర్ చాలా ఇబ్బంది పడతారు కదా, దానికి గవర్నమెంట్ రెక్టిఫై చేయాలి. దీని గురించి ఆర్టీఓ ఆఫీషియల్స్ కూడా సరైన యాక్షన్ తీసుకుని సర్వర్ ఆన్ టైంలో ఉండేట్టుగాను, 10:30 కల్లా సర్వర్ వర్క్ అయ్యేటట్టుగాను సర్వర్ కెపాసిటీని పెంచుకోవాలి. ఎందుకంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి, పబ్లిక్ పెరుగుతున్నారు, లైసెన్స్లు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. అటువంటిప్పుడు సర్వర్ యొక్క కెపాసిటీని కూడా పెంచుకుని కస్టమర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. అప్లై చేసిన 11 o'clock నిలబడ లైన్లో, సర్వర్ డౌన్ ఉందంట, బ్యాక్ మీద అయితే కింద కూర్చుంది. అమీర్పేట ఏం చెప్పలేదు, ఏం నో రెస్పాన్స్. అడిగితే సర్వర్ డౌన్ అంటు పబ్లిక్, అంతే. ఏం చెప్పలేదు. అనిల్ కుమార్. నేను మార్నింగ్ 11 o'clock నాకు టైం ఇచ్చారు వీళ్ళు, 11 to 12 స్లాట్. ఇప్పటివరకు పని అవుతలేదు, కాళ్ళు లాగేస్తుంది, కింద కూర్చొని. నేను డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కొరకు వచ్చాను. స్లాట్ బుకింగ్ చేసుకొని వచ్చాను. నేను 4-5 days ముందు అప్లై చేశాను. నా పేరు సుధీర్. నేను ఇంట్లోనే ఉంటాను, ఖాళీగా, రిటైర్డ్. నేను చెప్పండి, ఇప్పుడు ఏమంటున్నారు? నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చైర్స్లో ఏం లేవు కూర్చోడానికి, ఎవరు ఏం చెప్పట్లేదు, లైన్లో నిలబడే ఉన్నాం. ఎవరైనా వచ్చి చెప్తే మాకు ఏమైనా తెలుస్తుంది ఏం జరిగింది అక్కడ. చూడాలి, అర్థమవుతలేదు నేను ఏం చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇది ఆల్రెడీ రెన్యువల్ అమౌంట్ పే చేశాను కదా, దాని గురించి చెప్పండి. హైదరాబాద్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తుమ్మల ప్రజాభవన్లో బట్టి విక్రమార్కను కలిసి శాల్వా కప్పి పూల బొకేతో శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు తుమ్మల మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజాసేవలో ఆదర్శంగా నిలిచిన బట్టి విక్రమార్క ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించిన మంత్రి తుమ్మల అమ్రాబాద్ జంగల్ సఫారీలో మరోసారి పెద్ద పులి ప్రత్యక్షమైంది. సఫారీలో పర్యాటకులను కనువిందు చేసేది. గుండన్ సమీప ప్రాంతంలో పర్యాటకులకు పెద్ద పులి తారసపడింది. అదే సమయానికి మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ కుటుంబ సభ్యులతో కలిసి జంగల్ సఫారీలో ప్రయాణిస్తుండగా పులి తారసపడింది. పెద్ద పులి ఒక్కసారిగా కనిపించడంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. పులి వీడియోలను ఫోన్లో బంధించారు. కాసేపు పర్యాటకులను కనువిందు చేసిన పెద్ద పులి తర్వాత అడవిలోకి వెళ్ళిపోయింది. देखो अम्मा ऐसा है टाइगर. आप वाटर తాగుతుందా? ఎన్నుకొని ఇట్ విల్ కమ్ ఆన్ ద రోడ్. వాక్ ఆన్ ద రోడ్. It will not go inside. It will go. Usually this is the road, sir. उसका walk करने का road पाथ है. So it is coming. बहुत अच्छा सेटिंग होने वाला है. पीछे जाओ. अरे बाप रे, तो मुझे तो डर लग रहा है. नहीं नो मैम, नथिंग. बहुत अच्छा मूवमेंट है मैडम. मैम दिस इज योर बेस्ट मूवमेंट. Leave it. कुछ नहीं होगा. It will not come to attack, ma'am, because we have 6 people. Though it avoids conflict, sir. Now it is marking now. Wow. Territory marking, sir. It is set now. Let it sit. Let him sit.
అనుబంధ సంస్థ సాధు పరిషత్ ఒక కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పైన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిపై నాపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకుల కంటే దిగజారి కాషాయ వస్త్రాలు ధరించారని టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. సాధు పరిషత్ అట్లూరి నారాయణ పనులన్నీ శృంగార పారాయణమే, బూతు సినిమాలు. సాయి భక్తి సంఘానికి కసాయివాడు అయితే ఎలా ఉంటుందో హిందూ సంఘాలు అధ్యక్షుడు అయితే ఇలానే ఉంటుంది. శ్రీనివాస సరస్వతి మైనర్ బాలికను అత్యాచారం చేశాడని శ్రీకాకుళంలో కేసు ఉంది. ఈ శ్రీను గురించి శ్రీకాకుళం జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. పేరుతో తప్ప బుర్రలో సరస్వతి లేనివాడు శ్రీను. స్వామీజీ ముసుగులో వేషాలు వేస్తున్నాడు. ఆధ్యాత్మికం పేరుతో గుంటనక్కల సభ జరిగింది. హిందూ బంధువులు రావాలని ఈ రాబంధువులు అంతా తిరుపతిలో వాలిపోయారు. మారీచుడు జింక వేషంలో వచ్చినట్లు స్వామీజీలు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా నమస్కారము. నిన్న పరమ పవిత్రమైన తిరుపతి నగరంలో తెలుగు దొంగల పార్టీ టీడీపీ అనుబంధ సంస్థ అంటే ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఏ రకంగా అయితే మహిళా విభాగం, సాంస్కృతిక విభాగం, విద్యార్థి విభాగం, యువజన విభాగం ఉంటాయో అలాగా టీడీపీ పార్టీకి అనుబంధ సంస్థ అయిన సాధు పరిషత్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. టీడీపీ అనుబంధ సంస్థ సాధు పరిషత్. ఆ సాధు పరిషత్ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు, అందులో ఒక సభ్యుడు, మరొక స్వామి పేరుతో చెప్పుకునేటువంటి వ్యక్తి శివానంద స్వామి, వీళ్ళంతా కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద, మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద, అందులో సందుగా నా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరిగింది. వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే మరింత దిగజారి కాషాయ వస్త్రధారణ చేసుకొని పచ్చ పతాకాన్ని ఎత్తుకొని టీడీపీ జెండాను ఎత్తుకొని నిన్న ఒక సమావేశము నిర్వహించినారు, ఒక ప్రదర్శన చేసినారు. 2 రోజుల క్రితం తిరుపతిలో జరిగినటువంటి వాళ్ళ విజయోత్సవ సభలో వాడినటువంటి నినాదాల ప్లేకార్డుతో అదే ప్లేకార్డులే రామరాజ్యం వచ్చింది, రాక్షస రాజ్యం పోయింది, సంక్షేమం, అభివృద్ధి అన్నవి పూర్తిగా ఆ పార్టీ నిర్వహించినటువంటి, కూటమి నిర్వహించినటువంటి చోట ఏ రకమైనటువంటి ప్లేకార్డులు వాడారో అదే ప్లేకార్డులతో నిన్న ప్రదర్శన కూడా నిర్వహించినారు. సనాతన ధర్మ పరిరక్షకులము అని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు మా మీద, మా నాయకుని మీద ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడి రాజశేఖర రెడ్డి గారిని అత్యంత హీనమైన పరుష పదజాలంతో దూషించి వాళ్ళు మాట్లాడినటువంటి తీరు మొత్తం హిందూ సమాజమంతా నివ్వెరపోయేటట్టుగా చేస్తోంది. ఈ సాధు పరిషత్ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు వీళ్ళు మాట్లాడినటువంటి మాటల వలన, వీళ్ళు మాట్లాడినటువంటి పదాల వలన వీళ్లకు
ఏ రకమైనటువంటి గౌరవము ఇవ్వాల్సినటువంటి అవసరము మాకు లేదు అన్నట్టుగా వాళ్ళే నిన్న వాళ్ళ ప్రసంగంలో ప్రసంగించినారు. అందులో అట్లూరి నారాయణ అనేటువంటి వ్యక్తి, ఈ పేరులో మాత్రం నారాయణ అనేది ఉంది ఆయనకి, పనులంతా కూడా శృంగార పారాయణే. ఈ నారాయణ కథ అట్లూరిది. ఇతను ఒక బూతు సినీ నిర్మాత, చంద్రబాబుకు భక్తుడు. ఈయన హిందూ సంఘాల అధ్యక్షుడా. రోజు కొండ మీద బ్లాక్లో టిక్కెట్లు అమ్మేటువంటి బ్రోకర్ ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, రాజశేఖర రెడ్డి గారిని గురించి, నా గురించి మాట్లాడతాడు. సాయి భక్త సంఘానికి కసాయోడు అధ్యక్షుడైతే ఎట్లుంటుందో ఈ నారాయణ ఈ సాధు పరిషత్ అనే సంస్థకు అధ్యక్షుడైతే అట్నే ఉంటుంది. రతి క్రీడా విలాసాల మధ్య మాంస విందు వినోదంలో మునిగి తేలుతూ హిందూ ముసుగు ధరించే ఓ అట్లూరి, నువ్వు మాట్లాడితే నీకు సమాధానం ఇవ్వలేనంత హీనస్థితిలో ఉన్నామనుకున్నావా? అలాగే ఇంకొక ఆయన శ్రీనివాస సరస్వతి ఆయన పేరు. ఈయన గారు శ్రీకాకుళ వాసి. ఈయన ఓ మైనర్ బాలికను అత్యాచారం చేశాడని ఆ శ్రీకాకుళమంతా కూడా ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి. అతని పేరు ఎందుకంటే శ్రీనివాస సరస్వతి అన్నంత పెద్ద పేరు చెప్పి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి, సరస్వతి అమ్మకి మనం దూషణ లాగా ఉంటుంది అతని పేరు పూర్తిగా చదివితే. కాబట్టి నేను సీను అనే సంబోధిస్తా. ఈ సీను టిక్కెట్లు రోజు 2 లెటర్లు బిఆర్ నాయుడుకి ఇచ్చి ఆ టిక్కెట్లను అమ్ముకుంటూ కాలం గడుపుతున్నటువంటి వ్యక్తి. ఇతను ఆడవాళ్ళ అంగాలతో అర్చన చేసి ఓణీలు లాగటమే సనాతనమని అనుకునేవాడు. పేరులో తప్ప బుర్రలో ఏమాత్రము సరస్వతి లేనటువంటి వాడు. చంద్రబాబు ఆదేశాలతో అక్కడ తిరుపతిలో ఆధ్యాత్మికం పేరుతో గుంటనక్కల సభ జరిగింది. దానికి హిందూ బంధువులంతా కలసి రండేనని ఆ బంధువులందరి మీద ఈ రాబందులు, ఈ సాధు పరిషత్ అనే తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ రాబందులు వాలి మమ్మల్ని దూషించటానికి వాడినారు. ఇంకొక సభ్యుడు అతను ఎలాంటి వాడురా అంటే ఆ గింకారం 500 రూపాయలు ఇస్తే అరకిలో పెంట అశుద్ధాన్ని గుటకలు మింగుతూ అవలీలగా అలవోకగా అరిగించుకోగలిగినటువంటి వ్యక్తి. నేను సిద్ధం అని చెప్పేటువంటి ఆ గీంకారం రాజశేఖర రెడ్డి గారిని గురించే మాట్లాడే అంత స్థాయికి వెళ్ళినాడు. ఈ గీంకారం నా దగ్గరికి వచ్చి ఒక 3-4 నెలల ముందు కూడా ఈ సీను మీద అన్నగారు రోజు టికెట్లు అమ్ముతున్నాడు బిఆర్ నాయుడిని అడ్డు పెట్టుకొని, మీరు మాట్లాడాలన్నగారు, మీరు రక్షించాలన్నగారు అని చెప్పినటువంటి వ్యక్తి. అట్లాగే ఆ శివానంద సరస్వతి కూడా పచ్చి దొంగ అన్నగారు అని చెప్పినటువంటి వ్యక్తి. ఆ కొండ మీద జరుగుతున్నటువంటి అన్యాయాల మీద
ఒక ధర్నా కూడా కూర్చొని పోలీసు వాళ్ళు లాఠీలు ఎత్తంగానే పారిపోయి వెంటనే బిఆర్ నాయుడు తొత్తులుగా మారినటువంటి వీళ్ళు సనాతన ధర్మం మీద, వేద సంస్కృతి మీద మాట్లాడుతున్నారు, మా మీద తిట్ల దండకం ఎత్తుకున్నారు. వీరు వికృత వక్ర భాష్యులు, కుక్షిభర సురాశుక్రుని శిష్య ధూర్తులు, కాషాయ కపటులు, రాజకీయ అరాచక స్వార్థ చంద్రస్వాములు. ఇది వీళ్ళ నైజం. భిక్షుక వేషంలో వచ్చిన దశకంఠులు వీళ్ళు, మహాత్మ వేష మారీచులు వీళ్ళు, చంద్రబాబు ఉచ్చిష్ట పాన నిబద్ధులు. మారీచుడు జింక వేషంలో వచ్చినట్టుగా వీళ్ళంతా సాధువుల వేషంలో వచ్చి నిన్న ప్రదర్శన ఇచ్చి స్వామివారికి మాత్రమే ఉపయోగపడాల్సినటువంటి అత్యంత పుణ్య విషయాలలో పాలు పంచుకునే శ్రీవారి సేవకులను టీడీపీ జెండాలు మోసే కూలీలుగా మార్చినటువంటి ఘనత బిఆర్ నాయుడు, TV5 నాయుడు, వీళ్ళందరినీ కూడా శ్రీవారి సేవకులను టీడీపీ జెండా మోసే కూలీలుగా నిన్న మార్చి ప్రదర్శన చేసినాడు. ఈ గోముఖ వ్యాఘ్రాలు అనంగుని సేవకు తప్ప అనంతుని సేవకు ఉపయోగపడే వాళ్ళు కాదు. ఈ గోముఖ వ్యాఘ్రాలు అనంగుని సేవకు తప్ప అనంతుని సేవకు ఉపయోగపడే వాళ్ళు కాదు. వీళ్ళు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు, వృకాసురుడు, జయద్రథుడు, కీచకుడు, నరకాసురుడు, కబంధుడు, విరాధుడు, నహుసురుడు, వత్సాసురుడు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దని, అవినీతికి పాల్పడొద్దని నూతన IPS, IAS అధికారులకు రాష్ట్ర బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ సలహాదారు వి హనుమంతరావు, మాజీ IAS అధికారి గోపాలకృష్ణ నాయుడు తెలిపారు. ఆల్ ఇండియా తెలగ కాపు బలిజ సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని సప్తగిరి హోటల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలను నూతనంగా సివిల్ సర్వీస్లో ప్రతిభను కనబరిచిన ఉద్యోగులు పొందిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న VH మాట్లాడుతూ తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించాలని, మంచి పనులు చేస్తూ కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని కాపు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య, ప్రముఖ ఇంద్రజాలికుడు సామల వేణు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కాపు ప్రముఖులు పాల్గొన్నారు. నమస్తే అంటూ వారికి దండ పెడుతున్నాను. కొత్త సిరీస్ స్టార్ట్ అయింది. నాకు చాలా విషయం మేము చిన్నప్పుడు ఎవరైనా దొంగతనం చేసిందంటే అరే వాడు వస్తున్నాడు తల్లిదండ్రులు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మార్పు వచ్చింది. ఎవరెప్పుడు తిరుగుతుంది కొడుకు అంటే అది MBA సీట్ లెక్క, MP సీట్ లెక్క మా కొత్త దాస ఎప్పుడు తిరుగుతుంటాను. ఇది ఎక్కడికి వచ్చాను బాబు. కొత్త దాసలో టైటిల్ ఆడము అంటే నేను అనేది సీట్ మారింది కనుక మన ఆలోచనలో కూడా మార్పు రావాలి. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చి మన సమాజంలో కుటుంబంలో పుట్టిన వాళ్ళ పేరు తేవాలి. మంచి పనులు చేసి ఏ IAS ఆఫీసర్ కూడా చేరుకోవద్దు. ఏదైనా IPS ఆఫీసర్ కూడా తప్పు చేసి వాళ్ళకి ఏది న్యాయంగా చేయాలి. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చేసే ఫర్దర్గా మీరే అవుతారు కదా. ఏమైనా తప్పు అవుతుందా లేదా? తప్పుడు గారు కనుక మీ పీరియడ్ అంటే లేకుంటే when you are there as an IAS officer you could not do anything. ఇప్పుడు కల్చర్ మారిపోయింది. IAS చెప్తారు నేను చేశారు. అలాంటి చేయకుండా మంచి పేరు తెచ్చుకోవాలని కాపు బలిగా ముందు కాపు సోదరులకు అదేవిధంగా వచ్చినటువంటి IAS పాస్ అయిన పిల్లలకు అదేవిధంగా ఎస్పీ అయిన పిల్లలకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మంచి పేరు తెచ్చుకోవాలి. సోషల్లో మంచి పేరు తెచ్చుకుంటే ఈ పిల్లల బదులు మీ కుటుంబం కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. కోరుతూ సెలవు. థ్యాంక్ యూ.
వ్యాపారం చేసి పరిశ్రమ పెట్టి ముందుకు రావాలి. ఈ ట్రస్ట్ యాక్టివిటీస్ ఏంటి సార్? ట్రస్ట్ యాక్టివిటీ నేను ట్రస్ట్ పెడితే ఎడ్యుకేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. నా ఐడియా ఏమిటంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎక్కువ మంది ఐఏఎస్ ఆఫీసర్స్ని నేను చేయగలిగినానంటే ఈ కమ్యూనిటీలో బాగుంటుంది. కానీ ఎట్లా సెలెక్ట్ చేయాలని, ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయి ఉంటారో ప్రిలిమినరీ పాస్ అయిన వాళ్లకు మేము ఒక ఇంటర్వ్యూ పెట్టి వాళ్ళని మేము తీసుకుంటాం. మెరిట్ కమ్ మీన్స్, మెరిట్ ఉండాలి మీన్స్. నేను చాలామందికి ₹1,00,000 దాకా ఇస్తాను. కానీ ప్రిలిమినరీ పాస్ అయిపోతాం. ప్రిలిమినరీ పాస్ అయిపోతే అదే దీంట్లో కాకపోతే ఇంకా వీడు ఇంకేం రాస్తాడు, అందుకని ప్రిలిమినరీ పాస్ చేసిన వాళ్ళకు మేము చేసేవాళ్ళం. తర్వాత ఏమంటే ఎవరైతే ఫైనల్ పోతారో నేను వాళ్ళకు మంచి కోచింగ్ ఇన్స్టిట్యూషన్కి ₹1,00,000 ఇస్తాను జాయిన్ చేయాలి. అదే కాకుండా నా ప్రత్యేకత ఏమిటంటే మాక్ ఇంటర్వ్యూస్. నేను యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 4 సంవత్సరాలు వాళ్ళతో కూడా మెంబర్స్తో కూడా కూర్చుని నేను ఎక్స్పర్ట్ అనమాట. వాళ్ళు మాక్ అక్కడ ఇంటర్వ్యూస్లో వీళ్ళని సెలెక్ట్ చేస్తున్నా లేదని మా సలహాలు అడుగుతారు అనమాట. సో నేను ఆ సలహాలు కాబట్టి నాకు ఇంటర్వ్యూస్ మంచి అన్ని. ఎవరైతే 2 సార్లు 3 సార్లు ఇంటర్వ్యూ వెళ్ళి ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళు నా దగ్గర వస్తే పాస్ అవుతారు. ఎందుకంటే నేను అదే క్వశ్చన్ని 3-4 విధాలుగా అడిగి 3-4 విధాలుగా వాడి దగ్గర నుంచి ఆన్సర్ లాబడితే వాడికే అర్థమైపోతుంది ఏది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ధైర్యంగా ఉన్నాడా, చైర్లో సరిగా కూర్చుంటున్నాడా, ఎడ్జ్లో కూర్చుంటున్నాడా, భయపడుతున్నాడా, ఇవన్నీ నేర్పించవలసిన అవసరం ఉంది. రెండోది ఎటువంటి ప్రశ్నలు రావచ్చు, దానికి ఏ సమాధానం ఇవ్వాలనేది చెప్పేస్తున్నాను. సో నా దగ్గర ఎక్కువ మంది ఇంటర్వ్యూస్కి వస్తారు. ఆ ఇంటర్వ్యూస్లో మన కాపులే కాదు ఎవరు వచ్చినా కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. తర్వాత ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ అని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కండక్ట్ చేస్తాను. అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్ నేను పిలుస్తాను యాజ్ చైర్మన్ ఆఫ్ కమిటీ. ఎందుకు అంటే నా విధానం ఏ విధంగా అయితే నేను చేస్తానో అది వాళ్ళకి నచ్చిందని. స్టూడెంట్స్కి భయపెట్టి శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్. విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.